యెహోవా ఉపకారం చేస్తే ప్రతీకారం చేస్తున్నారట. మేలు చేస్తే కీడు చేస్తున్నారు, మంచి చేస్తే అవమానపరుస్తున్నారు, మంచి చేస్తున్న వాటిని కించపరుస్తున్నారు. మూర్ఖ తరపు వారు వారు అందరూ, బుద్ధి లేని జనం, జ్ఞానం లేని జనం. వారి మధ్యలో మనము ప్రకాశించుదుము గాక. అందుకే మనల్ని అన్య జనులలో నుండి ఆయన మనల్ని వేరు చేసెను. లేవి కాండంలో ఉంటుంది ఈ మాట చదవండి. 20వ అధ్యాయం 26వ వాక్యం. 26 యెహోవా మీరు నా వారై ఉండునట్లు. ఎందుకు? మీకెందుకు కులుబోతు బుద్ధి చెప్పండి? మీకెందుకు ఆశ కలుగుతుంది చెప్పండి? లోకం మీద ఎందుకు ప్రేమ కలుగుతుంది? మీరు నా వారై ఉండునట్లు దేవుడు చెప్తున్నాడు. మీరు నా వారై ఉండునట్లు అన్ని జనములలో నుంచి నేను మిమ్మల్ని వేరు చేసి తిని. కొట్టండి గట్టిగా.